ఈ మధ్య కాలంలో మీరు బాగా చూసినట్లయితే కనుక డెంటల్ ట్రీట్మెంట్స్లో మనకి ఎత్తు వంకరపల్ల చికిత్సకి ఎక్కువగా అలైనర్స్ అనే పదం వింటున్నారు. సో ఈ అలైనర్స్ అనేది ఏంటంటే మనకి లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. మీరు చూసినట్లయితే ఆఫ్టర్ లాక్డౌన్ ఈ ట్రీట్మెంట్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అసలు అలైనర్స్ అంటే ఏంటి, అది ఎలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ మనం వెళ్ళొచ్చు, నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏముంటుంది, సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎందుకు ఎక్కువగా యువత ఈ ట్రీట్మెంట్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. పళ్ళు అనేది నార్మల్ వరుసలో ఉంటాయి, ఈ విధంగా అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా ప్రాపర్ వరుసలో ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి కింద పళ్ళని పై పళ్ళు ఈ విధంగా ఓవర్లాప్ చేసాయి అనుకోండి ప్రాపర్గా, సో నో ప్రాబ్లం. కొంతమందికి బాగా ఈ విధంగా ఎత్తు పళ్ళుగా ఉండడం, లేదు అనుకుంటే లోపలికి ఉండడం, ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి అండ్ పళ్ళ మధ్యలో సందులు, కొంతమంది ఎవరికైతే పళ్ళ మధ్యలో ఎక్కువగా సందులు ఉన్నాయనుకోండి, వాటిని అలైనర్స్ ద్వారా కూడా మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. మరి ఓవర్గా ఎక్కువగా ప్రాబ్లం ఉందనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. బట్ అలైనర్స్తో చేయొచ్చు. కొన్ని ట్రీట్మెంట్ మాత్రం రేర్గా అలైనర్స్తో ట్రీట్మెంట్ కుదరదు. సో అవి మనం తర్వాత మాట్లాడచ్చు వాటి గురించి. సో మనకి అలైనర్స్ ద్వారా ఒకవేళ ట్రీట్మెంట్ ఓకే అయింది అనుకుంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయని మనం ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా ఏంటి అంటే, మామూలుగా అలైనర్స్లో మనకి వచ్చేసి ఈ పళ్ళ మీద మనకి చిన్న షీట్స్ లాగా ఇస్తారనమాట. సో ఫస్ట్ పేషెంట్ ఎవరైతే వస్తారో, సో వారి యొక్క నోరు స్కాన్ చేస్తాం. సో ఆ వీడియో ఇప్పుడు నేను పెడతాను. సో ఆ నోరు మొత్తం టోటల్గా స్కాన్ చేస్తాను అనమాట. సో ఆ నోటిని స్కాన్ చేసిన తర్వాత టోటల్గా మనకు ఆ కంప్యూటర్లో డిజైన్ చేస్తారు. అంటే ఆర్థోడాంటిస్ట్, ఎవరైతే ఆర్థోడాంటిస్ట్ ఉంటారో, ఎత్తు వంకరపల్ల స్పెషలిస్ట్, సో వాళ్ళు ఆ యొక్క ట్రీట్మెంట్ని చూసి తనకి ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుంది, అంటే ఎంత టైం పడుతుంది ఆ ట్రీట్మెంట్కి, ఎన్ని సెట్స్ ఆఫ్ అలైనర్స్ అవసరం పడతాయి అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే కొన్ని కంపెనీస్లో వాళ్ళ యొక్క బ్రాండ్ని బట్టి అంటే సిమ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి అంతకుముందున్న మీ పళ్ళు ఈ విధంగా సందులు అనుకుంటే ఈ విధంగా క్లోజ్ అవుతాయి అని చెప్పేసి మనం కంప్యూటర్లో ఇమేజెస్ ఇవ్వచ్చు అనమాట. సో వన్స్ ఒకసారి స్కానింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని సెట్స్ ఆఫ్ అలైనర్స్ చార్జెస్ అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత, వన్స్ పేషెంట్ ట్రీట్మెంట్కి పేమెంట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ట్రయల్ అలైనర్ అని వస్తుంది అనమాట. సో ట్రయల్ అలైనర్ అంటే ఈ విధంగా మనకి ఇట్లా ప్యాకెట్లో వస్తుంది. ఫస్ట్ ట్రయల్ అలైనర్ మనము స్కాన్ చేసిన తర్వాత ఈ ట్రయల్ అలైనర్ అనేది, సో ఈ విధంగా ఉంటాయి అలైనర్స్ షీట్స్ లాగా. సో ఈ ట్రయల్ అలైనర్ అనేది పేషెంట్ నోట్లో పెట్టి చెక్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే పేషెంట్ నోట్లో పెట్టి చెక్ చేసినప్పుడు ఈ ఫిట్టింగ్ ప్రాపర్గా ఉందా లేదా, ఓకే, సో ఈ ఫిట్టింగ్ ప్రాపర్గా ఉందా లేదా, అన్ని టీత్లను ప్రాపర్గా టచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. సో వన్స్ ఇది వచ్చేసి కింద జాది అండ్ ఇది వచ్చేసి పై జాది అనమాట. సో వన్స్ ఈ ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉందనుకోండి, మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ అలైనర్స్కి మనం ఆర్డర్ పెడతాం అనమాట. సో ఆర్డర్ పెట్టినప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మోడల్స్ తయారు చేస్తారు, పేషెంట్ యొక్క మోడల్స్. సో మోడల్స్ తయారు చేసి వీటి మీద మనకి ఈ విధంగా షీట్స్ అనేది తయారు చేస్తారనమాట. సో వన్స్ ఈ షీట్స్ రెడీ అయ్యాయి అనుకోండి, సో ఈ షీట్స్ తయారైపోయి ఒకవేళ ఆ కండిషన్ కనుక మధ్యస్థంగా ఉంది, తక్కువగా ఉంది అనుకోండి, ఒకేసారి టోటల్గా వాళ్ళకి సెట్స్ లాగా ఇచ్చేస్తాం. అంటే ఒక్కొక్క ప్యాక్లో మనకి పై జాది కింది జాది కలిపి ఒక సెట్ లాగా ఉంటుంది. సో ఆ విధంగా చూసినట్లయితే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు సిరీస్ ఉంటుందన్నమాట. సో 8th సెట్, 8th సెట్, 9th సెట్, 10th సెట్, 11th సెట్, 12th సెట్, 13 సెట్స్. సో ఈ విధంగా పేషెంట్ టు పేషెంట్కి వేరీ అవుతుంది. వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ కాస్ట్ అనేది, వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ సెట్స్ పడతాయి, వాళ్ళకి ఎంత టైం ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి కొంతమందికి ఏంటంటే ఎక్కువగా బాగా దగ్గరగా ఉందనుకోండి టీత్ కనుక, సో కొంతమందికి ఐపీఆర్ అని చేస్తారు. అంటే ఈ విధంగా మనకి పళ్ళ మధ్యలో చిన్న 0.5 mm పళ్ళని అరగదీస్తారు అనమాట. పళ్ళ మధ్యలో చిన్న గాడిలాగా పెడతారు. ఆ పన్నుని ఈ పన్నును ఒక కలిపి 0.5 mm క్రియేట్ చేస్తారు స్పేస్. సో క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్పేస్లోకి ఆ టీత్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏంటంటే ఈ టూత్ మూవ్మెంట్ ఇంకా బాగా జరగడానికి పంటి పైన అటాచ్మెంట్స్ అని పెడతారు, టూత్ కలర్ సిమెంట్తో. సో ఎప్పుడైతే అటాచ్మెంట్స్ పెడతారో, సో అటాచ్మెంట్స్ పెట్టేసి దానివల్ల ఉపయోగం ఏంటంటే అది మూవ్మెంట్ ఇస్తుంది అనమాట. మనకి క్లిప్స్ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది, పంటి పైన క్లిప్స్ లాగా పెట్టి బ్రేజెస్ లాగా పెట్టినప్పుడు పళ్ళని ఈ విధంగా జరుపుతుంది. అదే విధంగా అదే కొంత టెక్నాలజీ, అదే ఒక సబ్జెక్ట్ మనకి అలైనర్స్ కూడా పంటి మీద అటాచ్మెంట్స్ అని పెడతారు. సో ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్స్ పెడతారో ఆ విధంగా మనకి అలైనర్ సెట్స్ అనేవి వచ్చి వాటిని పుష్ చేస్తూ ఉంటుంది. సో మీరు అడగచ్చు ఒక్కొక్క సెట్ ఎంత టైం పెట్టుకోవాలి సార్ ఇది అని చెప్పేసి. సో జనరల్గా మనకి ఎప్పుడైతే పేషెంట్కి టోటల్ బేస్డ్ ఆన్ కేసు టోటల్ ఒక సెట్ ఇచ్చేసామనుకోండి, ఇలా ఒక్కొక్క సెట్ అనేది మినిమం 15 days పెట్టుకోవాలి. అది థిన్ షీట్స్ అనమాట. అది ఒకవేళ థిక్ షీట్స్ ఉంటాయి. ఈ షీట్స్లో 2 రకాలు ఉంటాయి, థిన్ షీట్ అండ్ థిక్ షీట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో థిన్ షీట్ అనేది మనకి 2 వారాల వరకు పెట్టుకోవాలి.
లోపల ఎంతసేపు పెట్టుకోవాలి, 20 గంటలు పెట్టుకోవాలన్నమాట. అన్నం తినేటప్పుడు, ఫుడ్ తినేటప్పుడు టీత్ సెట్ తీసుకొని ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్గా వాటర్ తాగేటప్పుడు నో ప్రాబ్లం, బట్ కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకోకూడదు. టీ కాఫీ పెట్టుకున్నప్పుడు కూడా ఈ సెట్స్ అనేవి పెట్టుకోకూడదు. సో ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క సెట్ మనము 20 అవర్స్ అనమాట. థిన్ షీట్ కానీ థిక్ షీట్ కానీ 20 అవర్స్ పెట్టుకోవాలి. సో ముఖ్యంగా థిన్ షీట్ అనేది ఎవ్రీ 2 వీక్స్కి మనము సెట్ మారుస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇది నెంబర్ 4 సెట్ అనుకోండి. సో నెంబర్ 4 సెట్ పెట్టుకొని 2 వారాలు అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ 5 సెట్కి వెళ్ళాలి. ఈ సెట్ అనేది దాచిపెట్టుకోవాలి పక్కకి. నెక్స్ట్ నెంబర్ 5 సెట్ అనేది వెళ్ళాలి. సో నెంబర్ 5 సెట్ మనం పెట్టినప్పుడు మనకి లాక్ అవుతుంది అనమాట. సో కొన్నిసార్లు నెంబర్ 5 సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ 5 డేస్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకి నెంబర్ 5 సెట్కి మనం సెట్ అవుతుంది టీత్కి. సో ఆఫ్టర్ మళ్ళీ నెంబర్ 5 సెట్ అనేది మళ్ళీ ఒక 2 వారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నెంబర్ 6 సెట్కి పెట్టుకుంటాం అనమాట. సో నెంబర్ 6 సెట్ పెట్టుకున్న తర్వాత వన్స్ ఈ విధంగా అంటే ప్రతి మంత్ దగ్గర 2 సెట్స్ ఆఫ్ ఎలైనర్స్ పెట్టుకుంటాం. సో ఈ విధంగా పెట్టుకొని ఎన్ని నెలలు, ఒకవేళ నెలలు ట్రీట్మెంట్ అయిపోయింది, ఒక 6 నెలలు 7 నెలలు ట్రీట్మెంట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ అటాచ్మెంట్స్ ఉంటే అటాచ్మెంట్స్ రిమూవ్ చేస్తారు టీత్ మీద. రిమూవ్ చేసిన తర్వాత లేదు టోటల్ ట్రీట్మెంట్ అయిపోయింది అంటే పన్ను అనేది ఈ విధంగా ఉంది, టోటల్ ప్రాపర్గా క్లోజ్ అయిపోయింది. సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయింది అని భావిస్తే కనుక ఆర్థోడాంటిస్ట్ కానీ పేషెంట్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత ఏం చేస్తారు, లాస్ట్కి రిటైనర్స్ అని ఇస్తారు. రిటైనర్ అంటే ఏంటి, ఏ విధంగా అయితే మనం ఒక రబ్బర్ బ్యాండ్ లాగి ఒకవేళ వదిలిపెట్టామంటే అదే పొజిషన్కి వచ్చడానికి ట్రై చేస్తుందో ఈ రిటైనర్స్ అనేవి ఏం చేస్తుంటే మన టీత్కి ఒక టెండెన్సీ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ టీత్ మూవ్మెంట్ అనేది ప్రాపర్గా వచ్చి నార్మల్గా ఈ విధంగా క్లోజ్ అయింది అనుకోండి, సో ప్రాపర్ ఇక్కడ ఇది ఒక పేషెంట్ది, సో ఇది నార్మల్గా క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, టీత్ అనేది మళ్ళీ దాని యొక్క యథాస్థితికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో దాన్ని ఆఫ్ చేయడానికి మనం ఈ విధమైన రిటైనర్స్ అని ఇస్తాం. సో రిటైనర్స్ అనమాట, ఇది రిమూవబుల్ రిటైనర్స్. సో ఈ రిమూవబుల్ రిటైనర్స్ అంటే తీసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రిమూవబుల్ రిటైనర్స్ అని మనం తక్కువ 6 నెలలకి వాడాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా రిమూవబుల్ రిటైనర్స్ ఫిక్స్ చేసామనుకోండి, ఆ టీత్ అనేది పక్కకు జరగకుండా అదే పొజిషన్లో మెయింటైన్ అవుతుంది. ఇది ఎక్స్క్లూసివ్గా 20 to 30 ఏజ్ పీపుల్కి బాగా హెల్ప్ అవుతుంది, ఎక్స్క్లూసివ్ కాలేజ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ వెళ్ళి వస్తుంటారు, ఊరికే ఎవ్రీ మంత్ అప్పుడప్పుడు డెంటల్ హాస్పిటల్ రావాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్కి అనమాట, ఎంప్లాయీస్ కూడా మనకి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకున్నట్టు కూడా కనపడదు, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి. సో ఎవరికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం అర్థం కాదనమాట. ఒకవేళ నార్మల్ కేసు అనుకోండి, టోటల్గా ఇలా ఫుల్ బాక్స్ అనేది మనం డెలివరీ చేస్తాం, అన్ని సెట్స్ ఉంటాయి. సో పేషెంట్ చేతిలో ఉంటుంది ట్రీట్మెంట్ సక్సెస్ అనేది మ్యాక్సిమం. సో పేషెంట్ కనుక ప్రాపర్గా పెట్టుకోవట్లేదు అనుకోండి, సరిగ్గా పెట్టుకోవట్లేదు అంటే రోజు 10 గంటలే పెట్టుకుంటున్నారు, రోజు 6 గంటలే పెట్టుకుంటున్నారు అనుకోండి, ట్రీట్మెంట్ అనేది చాలా ఫార్వర్డ్ అవ్వదు. సో ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళ యొక్క సివియారిటీ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఎలైనర్స్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి జనరల్గా మేమైతే ఒకేసారి పూర్తిగా బాక్స్ ఇచ్చేయమన్నమాట. సో పూర్తి బాక్స్ ఒకేసారి ఇవ్వము. వాళ్ళకి ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా చిన్న బాక్సెస్ ఇస్తాము. ఈ చిన్న బాక్సెస్లో మనకి ఏంటంటే ఒక 2 నుంచి 3 సెట్లు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓడోంటో ఎలైనర్స్ బ్రాండ్. సో ఈ విధంగా 1, 2, 3. సో ఈ విధంగా మనము 3 సెట్స్ ఇచ్చి చూస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు ట్రీట్మెంట్కి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటనేది మనం గమనిస్తాం అన్నమాట. వన్స్ వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారు అనుకోండి, బిట్ బై బిట్ అంటే మనం పార్ట్ బై పార్ట్ అనమాట. ముందు 3 సెట్లు ఇస్తాం, ట్రీట్మెంట్ అవుతుంది, ఒక 3 నెలలు ఆగుతాం, మళ్ళీ ఒక 3 సెట్లు ఇస్తాం, మళ్ళీ ఒక ట్రీట్మెంట్ గమనిస్తాం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, సార్ ఎక్కువ దీని ప్రకారం ట్రీట్మెంట్ వెళ్ళట్లేదు అని అనుకుంటే కనుక, ఒకవేళ సివియర్ కండిషన్లో అనుకుంటే కనుక, ఎత్తు వంకర పళ్ళు సివియర్గా ఉండి వెళ్ళట్లేదు అనుకుంటే కనుక మనం అవసరమైతే రీస్కానింగ్ కూడా చేస్తాం అనమాట. రీస్కానింగ్ చేసి అవసరమైతే మళ్ళీ నెక్స్ట్ కొత్త సెట్ ఆఫ్ ఎలైనర్స్ దానికి సూట్ అయ్యే యాంగులేషన్ దాని ప్రకారం మనం ఎలైనర్స్ అనేది తయారు చేస్తాం. ఈ ఎలైనర్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, టూత్స్ అని, ఓడోంటో అని, ఇన్విజిలైన్, చాలా బ్రాండ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దేర్ బ్రాండ్ క్వాలిటీ, బేస్డ్ ఆన్ దేర్ బ్రాండ్ టైప్ ఆఫ్ ఎలైనర్ చార్జెస్ అనేవి మారుతుంటాయి. నెంబర్ ఆఫ్ సెట్స్ పైన మీద డిపెండ్ అయి ఉంటుంది, పేషెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఎలైనర్స్ పెట్టుకొని ఈ విధంగా తీసుకొని దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టి ఈజీగా మీరు హ్యాండ్ బ్యాగ్, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో, జెంట్స్ అయితే పాకెట్లో పెట్టుకుని కూడా క్యారీ చేయొచ్చు. సో అంత అడ్వాన్స్మెంట్ అయిపోయింది ట్రీట్మెంట్స్, ఎత్తు వంకర పళ్ళ ట్రీట్మెంట్. సో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, నొప్పి ఉండదు. ఒకవేళ మీరు కనుక ఇటువంటి ఎత్తు వంకర పళ్ళు లేదా పళ్ళ మధ్యలో సందులు ఎక్కువగా కొంతగా ఉన్నాయి, మరి ఎక్కువగా ఉన్నాయి, ఎత్తు బాగా ఎక్కువ ఉంది, వంకర టింకర్ ఎక్కువ ఉంటే కనుక మీరు హ్యాపీగా ఎలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో వాటి వల్ల సక్సెస్ రేట్ అనేది కూడా చాలా బాగుంది. సో ఒకవేళ మీకు కనుక ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.